ఆంధ్ర కింగ్ అంటే ఇది మన రామ్ పోతినేని గారు నటిస్తున్న మూవీ టైటిల్ అనమాట. సో ఉపేంద్ర గారు అయితే మాత్రం ఒక పెద్ద స్టార్గా అయితే ఉన్నారు. మరి ఆయనకి ఫ్యాన్గా మన రామ్ గారు అయితే నటిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే మాత్రం ఎక్కడైనా మనం హీరోల బయోపిక్లు చూస్తూ ఉంటాం, ఇందులో మాత్రం ఒక ఫ్యాన్ బయోపిక్ని అయితే చూస్తున్నాం అనమాట. సో మరి ఆ ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ గారి గురించి తెలుసుకోవాలి. ఈయనైతే మాత్రం పి మహేష్ బాబు గారు అనమాట. ఈయన ఇంతకుముందు మన నవీన్ పొలిశెట్టి గారితో అనుష్క గారితో అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే మూవీని తీశారు. అలాగే కన్నడలో అయితే దాదాపు డజన్ సినిమాలకు అయితే డైరెక్షన్ చేశారనమాట ఈయన. సో మరి కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది ఈయన మూవీస్లో. మరి ఇప్పుడు మన రామ్ గారేమో ఒకవైపు మంచి లవ్ ఇమేజ్ అయితే ఉంటుంది ఆయనకి, చాక్లెట్ బాయ్ అనే టైప్లో. అలాగే ఇస్మార్ట్ శంకర్తో మాస్ ఇమేజ్ కూడా వచ్చిందనమాట. మరి ఇందులో లుక్ కానీ అదంతా చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒక మంచి కాన్సెప్ట్తోనే మళ్ళీ రామ్ గారు వస్తున్నారైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఇప్పుడున్న అభిమానులకైతే మాత్రం ఖచ్చితంగా ఒకే టైప్లో చేస్తే సొంత హీరో సినిమాకు కూడా వెళ్ళని సిచ్యువేషన్స్ అనమాట. సో అందుకని ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈయన డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారు రామ్ గారు, అలాగే పి మహేష్ బాబు గారు అని చెప్పి అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. పైగా మనకి ఈ వీడియోలో చూసిన దాని ప్రకారం అయితే మాత్రం టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ దాంట్లో చూసిన దాని ప్రకారం ఇదంతా కూడా ప్రజెంట్ దానిలో అయితే లేదు, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే లేదు, కొంచెం ఇయర్స్ బ్యాక్ టైప్లో ఉన్నట్టయితే ఉందన్నమాట. అంటే ఆ టికెట్స్ కోసం కానీ లేదు అంటే ఆ సైకిల్ స్టాండ్ కానీ ఆ థియేటర్ వ్యూ అదంతా చూస్తుంటే మాత్రం ఇప్పుడు టైప్లో అయితే లేదు. అంటే ఇప్పుడు అంతా కూడా బుక్ మై షోలు ఇవి వచ్చేసినాయి కాబట్టి అందరూ దానికి వెళ్ళిపోతున్నారు, కానీ ఇలా అయితే చాలా తక్కువ అనమాట టికెట్స్ కోసం వెయిట్ చేయడం అయితే మాత్రం. సో మరి ఇదంతా చూస్తూ ఉంటే కొంచెం ఓల్డ్ టైప్ కాన్సెప్ట్లా అయితే చూపిస్తూ ఉన్నారనమాట. అంటే వింటేజ్ టైప్లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఆంధ్ర కింగ్ ఫ్యాన్గా మన రామ్ పోతినేని గారు ఎలా అలరిస్తారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మాస్ మూవీ రాబోతుంది అని చెప్పి అయితే అర్థమవుతుంది. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే రామ్ గారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.